సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మేల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి అర్పణముల ద్వారా మా తపఃకాలపు ఆచారములను పవిత్రమునర్పుము. ఈ విధముగా మేము బాహ్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా అంతరంగములో సత్ఫలములు సాధింప కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నిన్ను మేము కనికరముతో ఆదరించునట్లు మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగాత్రములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. రాజ్యము శక్తి మహాత్మ్యము గలవు రాజా పరిశుద్ధుడు. రాజ్యము శక్తి మహాత్మ్యము గలవు రాజా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన
బలి పూజలో అతి ముఖ్యమైన భాగం అపద్రాక్షరసాలు క్రీస్తు శరీర రక్తములుగా మారే ఈ సమయం ప్రియులారా, అందరూ చేతులు జోడించి వీలైతే మోకరించి, అయ్యా అప్పమును ద్రాక్షారసమును మార్చినట్లుగా తండ్రి నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా బిడ్డల్ని మార్చు, మా గ్రామాన్ని మార్చు అని దేవుడితో విన్నవించుకుందాం ప్రియులారా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తుంచి శిశువులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింతుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిశువులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడి, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస పరమ రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి
నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ప్రాంత జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరి మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరీమాతతోను ఆమె పరిశుద్ధ భర్తయ్య పునీత యోసేపు గారితోను ధన్యులని మీ అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ గౌరవ మహిమలు కలుగునుగాక. నేను అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క 3 కోరికలు అని చెప్పి 2 చెప్పా. 3వ కోరిక ఏమన్నాడంటే, నేను చనిపోయిన తర్వాత నన్ను పెట్టులో పెడతారు కదా, పెట్టులో పెట్టిన తర్వాత నా 2 చేతులు పైకి లేపమన్నాడు. అమ్మో దేవుడు అనుకుంటారండి బాబు, నేను ఆ పని చేయను అన్నట్టు మంత్రి. ఇదేం పిచ్చి కోరికని, సేవలు ఉండే చేతులు, ఖాళీ చేతులతో ఈ లోకానికి వచ్చాను, ఖాళీ చేతులతో తిరిగి వెళుతున్నా. గట్టిగా చప్పలు కొడుతుంది. ఇది జ్ఞానం. ఎవరో ఒక ఆయన బంగారం పొన్ను చేయించుకున్నాడంట, పైన ఏమైనా ఉపయోగపడుద్దని. మనకు తెలియదు కదా, చచ్చిపోయిన తర్వాత ఒకవేళ పైన అవసరం వస్తుంది అని. సమాధి చేసే వాళ్ళు ఏం చేశారంట, అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుత్తి పెట్టి డబ్బు ఇక్కడ కొట్టి జేబులో వేసుకుని, ఏది మన అంట రాదు. పరలోక ప్రార్థనలో 7 విన్నపాలు ఉన్నాయి. ఎన్ని? 3 విన్నపాలు దేవునికి సంబంధించినవి, 4 విన్నపాలు మనకు సంబంధించి. ఏంటి 3 విన్నపాలు? అయ్యా నీ నామము పూజింపబడాలి, నీ రాజ్యము రావాలి, నీ చిత్తము జరగాలి. ఈ 3 దేవుడికి సంబంధించి. తర్వాత 4 మనకు సంబంధించిన, మా ఆహారం, అనుదిన ఆహారం మాకు ఇవ్వండి. తర్వాత మా పాపాలు మేము వేరే వాళ్ళని క్షమించినట్టు మమ్ము క్షమించండి. తర్వాత శోధనలో పడకుండా మమ్ము కాపాడండి. తర్వాత కీడులో ప్రవేశించకుండా మమ్ము రక్షించండి. ఈ ప్రార్థన ఎవరు నేర్పారండి? యేసయ్య నేర్పాడు. మాకు ప్రార్థన చేయడం రాదు, నేర్పండి అంటే ఆయన ప్రార్థించి శిష్యులకి నేర్పాడు. కాబట్టి ఇప్పుడు మనందరం విశ్వాసంతో 2 చేతులు ఆకాశం వైపు, దేవుడి వైపు చూస్తూ ఆయన నేర్పిన ప్రార్థనను భక్తితో జపిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుని వారు విమర్శించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక
నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము, నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము, యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. దీనత్వముతో తగ్గింపు మనసుతో ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నిండండి, మా మీద దయగా నిండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, నరుని నమ్మువాడు, నరమాతృల మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతని జీవితము ఎడారిలో ఎదిగే ముళ్ళ తుప్ప వంటిదని పలికిన దేవాతి దేవుడు. ఆయనను నమ్మి ఆయనపై నువ్వు ఆధారపడితే ఏటి ఒడ్డున నాటిన చెట్టు వలె నీ ఉంటావు. నీ ఆకులు పచ్చగా ఉంటాయి, ఎల్లవేళలా ఫలములు ఫలిస్తావని చెప్పిన దేవాతి దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన ప్రార్థనలను కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ఉత్త మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల స్వరూపుడైన వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నారు. మీకు ద్రోహం పాపం చేసినందువలన మహా మనస్తాపడుతున్న స్వామి, మహా దుఃఖపడుతున్న స్వామి, మహా ఉత్తమ స్థాపడుచున్నాడు స్వామి. ఇక మీదట నేను ఇటువంటి పాపం చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నారు. ప్రభువే నాకు కాపరి, నాకు ఇక ఏ కొదువయు లేదు. గమనించండి, ఈ పరిశుద్ధ దివ్య సప్రసాదము కేవలం కథోలిక సంఘస్థులు, ఆర్సిఎం విశ్వాసులు మాత్రమే స్వీకరించండి. ఇతరులు మీ స్థలంలో కూర్చుని దేవుని ఆశీర్వాదం కోసం భక్తిగా ప్రార్థన చేయండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు, మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. మంజుల స్వీకరుడే స్వయముగా రుదించి, మమతలు విరచిల్లే అమృత రస విందు. మంజుల స్వీకరుడే స్వయముగా రుదించి, మమతలు విరచిల్లే అమృత రస విందు. ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర
ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భువికేగి తనమును బలి చేసి, మన కోసం భువికేగి తనమును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. భోజనము మురిపించిన విందు ఇది. జీవాహారమై వెలుగొందిన విందు ఇది. మన్నా భోజనము మురిపించిన విందు ఇది. జీవాహారమై వెలుగొందిన విందు ఇది. లోకన వారికి ఆనందమొసగే, లోకన వారికి ఆనందమొసగే, పరమున చేర్చే పరలోక విందు ఇది. పరమున చేర్చే పరలోక విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భువికేగి తనమును బలి చేసి, మన కోసం భువికేగి తనమును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. పునీతిన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. చేయండి. ఓ మంచి చేస్తువా, ఓ మంచి చేస్తువా నా నా ప్రార్థన ప్రార్థన వినోదించండి. వినోదించండి. మీ గాయముల లోపల నీ గాయము లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టతుల చేతిలో దుష్టశత్రుల చేతిలో దొరకకుండా దొరకకుండా నన్ను నన్ను కాపాడండి. కాపాడండి. నా మరణ సమయమందు నా మరణ సమయమందు మీరు నన్ను మీరు నన్ను పిలుచుకొనండి. పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పిడితలతో కూడా విపరీతలతో కూడా ముగింపులేని కాలము ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. నేను మేము స్తుతింతును గాక. ఆమేన్. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండి ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అనుగ్రహ సహాయమును వర్ధించుచున్న నీ సేవకులలో నీవు నెలకొనియుండుము. నీవు వారికి కల్పించు రక్షణమును అందించు సూచనలను భక్తితో స్వీకరించి నిర్భయముగా జీవింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఇది అనుగ్రహ సమయం. అందరూ మోకరించండి. దివ్య సప్రసాద ప్రభువు మన మధ్యలోకి రాబోతున్నారు ప్రియులారా. ఇది అతి ముఖ్యమైన సమయం. దావీదు కుమార యేసయ్యా నన్ను కనికరించని గుడ్డివాడు ప్రభు వెళ్ళుచున్న సమయంలో అడిగాడు. యేసయ్యా మరో అడుగు వేయలేకపోయాడు ప్రియులారా. నీతిమంతుడు ప్రార్థించినప్పుడు దేవాతి దేవుని మనస్సు కరిగిపోతే ఆ నజరేయుడగు యేసు మన మధ్యలో దివ్య సప్రసాద రూపంలో రాబోతున్నాడు. ఆ యేసయ్యని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం ప్రియులారా. ఆయన ఆహ్వానించుకుందాం. ఆయన నీ కోసం పీఠం మీదకి వచ్చి ఉన్నాడు. యేసయ్యని మనం మన అవసరాల కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం ప్రియులారా. ప్రభువుని ఎరుగుదాం. అందరు మోకరించి ఉన్నారు. మీ రెండు చేతులు ఒకసారి పైకి లేపి ప్రభుతో చెప్పుకుందాం. యేసయ్యా ఈ సమయంలో నాతో మాట్లాడు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే నాతో మాట్లాడవయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ రక్షణనే నాకు చాలయ్యా, నీ రక్షణనే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు ప్రియులారా. ఈ సమయంలో ప్రభు మన మధ్యలోకి ఉన్నాడని చెప్పాను. ఈ సమయంలో యేసయ్యని అడుగుదాం. యేసయ్యా నాతో మాట్లాడయ్యా. చెప్పండి. ఓ యేసయ్యా నాతో మాట్లాడు తండ్రి, నాతో మాట్లాడు తండ్రి. నా కుటుంబాన్ని స్వస్థపరచు తండ్రి, నా కుటుంబాన్ని స్వస్థపరచు తండ్రి. నా బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయి ప్రభువా, నా బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయి ప్రభువా. దయచేసి అందరూ కూర్చోండి ప్రియులారా. ఒక్క నిమిషం కూర్చోండి. దీవించవా ప్రభు, దీవించవా, దీవించవా ప్రభు, దీవించవా. చప్పట్లు కొట్టుకుంటా. దీవించవా ప్రభు, దీవించవా, దీవించవా ప్రభు, దీవించవా. అందరూ దీవించవా ప్రభు, దీవించవా, దీవించవా ప్రభు, దీవించవా. చప్పట్లు కొట్టుకుంటా. దీవించవా ప్రభు, బిడ్డలందరిని దీవించవా, దీవించి ఆశీర్వదించవా ప్రభు, దీవించవా. ఆరాధన ఆరాధన యేసు రాజా, ఆమేన్. ఆరాధన ఆరాధన యేసు రాజా. అందరూ ఆరాధన ఆరాధన యేసు రాజా. స్తోత్రం. ఆరాధన ఆరాధన యేసు రాజా. ఈ సమయంలో యేసయ్యతో చెబుతున్నాం. అయ్యా ఎంతో మంది యాక్సిడెంట్ లో చచ్చిపోతున్నారు, రకరకాలుగా నశించిపోతున్నారు. మా బిడ్డల్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, మా సంసారాన్ని కాపాడయ్యా. నీకు సమస్యలు అప్పగిస్తున్నాము తండ్రి. యేసయ్యకు మొరపెట్టుకుంటాము. కాపాడవా ప్రభు, కాపాడవా, కాపాడవా నన్ను కాపాడవా, కాపాడవా ప్రభు, కాపాడవా, కాపాడవా నన్ను కాపాడవా. ఆరాధన 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 యేసు రాజా. ఆమేన్. ఆరాధన ఆరాధన యేసు రాజా. స్తోత్రం. ఆరాధన ఆరాధన యేసు రాజా. దయానికి ఆరాధన ఆరాధన యేసు రాజా. ఈ సమయంలో ప్రభుత్వం
నాతో మాట్లాడు, నా హృదయము తాకు, నన్ను స్వస్థపరచు. నీ కొరకై కాచుకొని ఉన్నానయ్యా. గుడ్డివాడు అన్నాడు యేసు, నా హృదయం కుమారా అన్నట్లుగా అయ్యా నీ కొరకు కాచుకొని ఉన్నాను. నన్ను దీవించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. ప్రతి ఒక్కరు దేవుడితో మొరపెట్టుకుంటారు. మాట్లాడవా ప్రభు, మాట్లాడవా, మాట్లాడవా నాతో మాట్లాడవా, మాట్లాడవా ప్రభు, మాట్లాడవా, మాట్లాడవా నాతో మాట్లాడవా. ఆరాధన 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 యేసు, ఆరాధన యేసు, యేసు ఆరాధన, ఆరాధన యేసు, ఆరాధన యేసు, యేసు ఆరాధన, ఆరాధన యేసు, ఒక్క వాక్యం చదువుతాం ప్రియులారా. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 29వ వచనం నుంచి నేను కొన్ని వాక్యాలు చదువుతా. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 29 నుండి వచనాలు. యేసు యెరికో నుండి పయనమై వెళ్ళుచుండగా మహాజన సమూహము ఆయనను వెంబడించెను. యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని త్రోవ పక్కన కూర్చుండిన ఇద్దరు గుడ్డివారు, ప్రభూ దావీదు కుమారా మాపై దయచూపుము అని కేకలు వేసిరి. ఆ జనసమూహము గుడ్డివారిని ఊరుకుండు అని కసురుకొనిరి. కాని వారు దావీదు కుమారా ప్రభూ మమ్ము కనికరింపుమని మరింత బిగ్గరగా అరచిరి. అప్పుడు యేసు నిలిచి వారిని పిలిచి, నేను నీకు ఏమి చేయగోరుచున్నారు అని అడిగాను. అంతటా వారు, ప్రభువు మాకు దృష్టిని దయచేయము అని మనవి చేసుకొనిరి. యేసు కనికరించి వారి నేత్రములు తాకెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసయ్య వెళుతున్నాడు, దారిలో గుడ్డోళ్ళు అరుస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు? కసురుకుంటున్నారు. 3 రకాల వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఎంతమంది అండి? ఒకటి యేసయ్య. రెండో రకం ఇదిగో గుడ్డివారు, ఆపదలు ఉన్నవారు. మూడో రకం ఏయ్ నోర్మి అని కసురుకునేవారు. వాళ్ళకి పట్టదు కదా. కానీ ఇక్కడ యేసయ్యకి తెలుసు ఆ గుడ్డి వాళ్ళ బాధ. ఆ గుడ్డి వాళ్ళకి తెలుసు యేసయ్య వీరిని స్వస్థపరచ. గట్టిగా చెప్పకూడదు. దేవుడు, నువ్వు ఎవరిని పోలి ఉన్నావు? నోర్మి అరబాకని అరిసే కసురుకునేవాడువా, లేక ఆ గుడ్డివాడిలాగా యేసయ్య కొరకు నువ్వు కాచుకొని, అయ్యా నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను, దాహముతో ఉన్నాను, నా బాధ ఎవరికి అర్థం కాదు యేసయ్యా, నా బాధ నీకే తెలుసు. ప్రియులారా, నీ బాధను ఏ మానవుడు తీర్చలేడు. ప్రైజ్ ది లార్డ్. ఒకే ఒక్కరు నిన్ను అర్థం చేసుకునేది, నిన్ను సృష్టించింది,
నిన్ను కాపాడేది, నీకు కట్టులు కట్టేది ఇదిగో ఈ యేసయ్య. మన మధ్యన ఉన్నాడు ఆయన. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీ మనసులో ఒక కోరిక కోరుకోండి. ఒకే ఒక కోరిక. యేసయ్య ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు అని భావించుకోండి. ప్రభు ఇక్కడ ఉన్నారు, ఆయన ఇంకా ఫిజికల్గా శారీరకంగా ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. అలనాడు ఆ టైంలో ఎలా జరిగిందో అదేవిధంగా ప్రభు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు అని మీరు అనుకోండి. నేను గుడ్డివాడిని, కళ్ళు కనపడుతున్నాయి. ఏ కళ్ళు మూసుకున్నాయి? హృదయ కళ్ళు, అంతరంగిక కళ్ళు మూసుకొని పోయినాయేమో. నీ బాధే నీకు ఒక గుడ్డితనం, లేదా నీ కష్టమే నీకు ఒక గుడ్డితనం. కానీ ఇక్కడ ఎవరున్నారమ్మా? యేసయ్య. నేను 2003వ సంవత్సరంలో బ్రదర్గా వరంగల్లో పనిచేస్తున్నాను. ప్రతి వారం బ్రదర్లో గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. ఒక అమ్మాయి గుడ్డామ, కళ్ళు కనపడతాను. అవును, నేను ఒకసారి అడిగాను, అమ్మా నువ్వు ఒక పాట పాడమ్మా అంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రెయిల్ లిపి ఉంటుంది కదా, కళ్ళు కనపడదు కాబట్టి ఇలా 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 అంటుకొని పాడుద్ది అన్నమాట. ఆమె ఏ పాట పాడిందంటే, దాహముతో ఉన్నాను యేసయ్యా, నా హృదయము తెరచనయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు అయ్యా, అలనాడు ఎడారిలో మన్నాను కురిపించావు, బండ నుండి నీటినిచ్చావు. నీ బిడ్డలకి ఏ లోటు చేయలేదయ్యా. నేను నీ కొరకు ఒక కోరికతో వచ్చి ఉన్నాను. నా కష్టము నా బాధ నీకు తెలుసు తండ్రి, వాటి తీర్చయ్యా. నేను నీ కొరకు తప్పిస్తూ ఉన్నాను, తప్పికొని ఉన్నాను తండ్రి. ఏ సైపు చెప్పుకున్నాను. ఎడారిలో నీవు మన్నా ఇచ్చావు, మన్న నుండి నీటిని వెలికి తీసావు. నీవు మన్నా ఇచ్చావు, మన్న నుండి నీటిని వెలికి తీసావు. మరోసారి, ఎడారిలో నీవు మన్నా ఇచ్చావు, మన్న నుండి నీటిని వెలికి తీసావు. ఎడారిలో నీవు మన్నా ఇచ్చావు, మన్న నుండి నీటిని వెలికి తీసావు. ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆకలి తీర్చిన ఆత్మదేవా, హృదయాదాహము తీర్చవా, హృదయాదాహము తీర్చవా. ఈ బిడ్డను చూడయ్యా, నా వేమంటే గ్రామంపై నీ అగ్ని కురిపించు. యేసయ్యా, ఈ బిడ్డలందరూ ఎంతో ఆశతో ఉన్నారయ్యా, నీ కొరకు కాచుకొని ఉన్నారయ్యా. ప్రియులారా, చూడండి, సీనాయి పర్వతంపై యావే ప్రభుకి వచ్చి మోషేతో మాట్లాడాడు. మోషే, నీవు నిలుస్తున్నటువంటి యొక్క ప్రదేశము పవిత్రమైనది, నీ యొక్క చెప్పులను గుడి
వ్యాజ్యం ఇచ్చాడు. ఆ యావేపుడు నీతో మాట్లాడాలి, నిన్ను కాపాడాలి, నిన్ను స్వస్థపరచాలి, నీ యొక్క ఆకలిని తీర్చాలి, నీ వ్యాధిని నయం చేయాలి. ఆయనకు మొరపెట్టుకుందాం ప్రియులారా. సీనాయి కొండపై దిగిన దేవా, మండుతున్న పొదలో కనిపించవా. సీనాయి కొండపై దిగిన దేవా, మండుతున్న పొదలో కనిపించవా. సీనాయి కొండపై దిగిన దేవా, మండుతున్న పొదలో కనిపించవా. వారి హృదయ దాహము తీసయ్యా. ఈ సమయంలో ప్రభువుతో చెప్పుకుంటాం, అయ్యా గుడ్డివాడికి స్వస్థతనిచ్చావు, మరణించిన లాజరును జీవముతో లేక కుష్ఠరోగికి స్వస్థతనిచ్చావు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి ఇచ్చావయ్యా. యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏది ఈ సృష్టిలో లేదు. Everything is possible for you. Nothing can be denied in your presence. We believe you. We adore you. We worship you, Lord. ఈ యొక్క బిడ్డలందరినీ కాపాడయ్యా. మా వ్యాధులు బాధలు సమస్యలు నీకు అర్పిస్తున్నామయ్యా. వీరికి స్వస్థత దయచేయి, వీరిని కాపాడు. శోధన బాధలు తొలగించావు, వ్యాధులు బాధలు స్వస్థపరచావు. శోధన బాధలు తొలగించావు, వ్యాధులు బాధలు స్వస్థపరచావు. చింతలు బాపిన కరుణామయ, చింతలు బాపిన కరుణామయ, చింతలు బాపిన కరుణామయ, చింతలు బాపిన కరుణామయ. యోదాక్షరావా నా యేసయ్యా, యోదాక్షరావా నా యేసయ్యా. ఒక్క నిమిషం ప్రియులారా, ఈ సమయంలో దయచేసి మీ పక్కన ఉన్నటువంటి వారి మీద మీ చేయి పెట్టండి. మీ పక్కన ఉన్నటువంటి వారి మీద మీ కుడి చేయి పెట్టి ఒక్కరు మాత్రమే, ఫస్ట్ ఒక్కరే ప్రార్థిస్తారు, ఇద్దరు కాదు, ఒక్కరు మీ పక్కన ఉన్నటువంటి వారి మీద కుడి చేయి మీద తల మీద పెట్టండి. మీకు వీలైతే ఎవరి మీద అయితే చెయ్యి ఉందో మీకు వీలైతే మోకరించండి. వీలైతే రాళ్ళు మీకు ఇబ్బందిగా ఉంటే వద్దు. ఒకవేళ మీకు వీలుంటే ఎవరైతే నీ పక్కన ఉన్నారో ప్రభు చెప్పింది ఒకే ఒక మాట, నీ విశ్వాసము నిన్ను రక్షించింది. ఈరోజు అద్భుతం జరగాలంటే ఫాదర్ కాదు, గ్రేట్ ఫాదర్ కాదు, ఫాదర్ పక్కన పెట్టేసండి. ఫాదర్ ఒక ఇన్స్ట్రుమెంట్, ఫాదర్ ఒక మౌత్ పీస్ లాంటాడు. ఫాదర్ అంటే నన్ను పక్కన నేను కాదు, యేసయ్య ఇక్కడ ఉన్నాడు. నజరేయుడైన యేసయ్య నీ మధ్యలో ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఏ బాధతో వచ్చావు బిడ్డ, ఏ వ్యాధితో దేవుని చెంతకొచ్చావు అయ్యా, ఏ కారణం చేత ఈ యొక్క వేమండ గ్రామంలో యువకులు ఈ కూడికను ఏర్పాటు చేశారో నీకు తెలుసు తండ్రి. అయ్యా
వారిని వాడుకొని ఏ బిడ్డ అయితే ప్రార్థన చేస్తుందో ఆ బిడ్డపై నువ్వు ఉండండి. అందరు నోరు విప్పి ప్రార్థన చేయండి. ఎవరైతే చెయ్యి ఎత్తి ప్రార్థన చేస్తున్నారో నోరు విప్పి ప్రార్థన చేయండి. చెప్పండి, అయ్యా స్తోత్రం, నా కుడి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క బిడ్డను ఆశీర్వదించు. అయ్యా ఏ కోరిక చేత ఈ బిడ్డని చెందకొచ్చిందో ఆ బిడ్డను కాపాడు, వారి కుటుంబాన్ని దీవించు, ఆమె భర్తను దీవించు. చెప్పుకోలేనటువంటి బాధతో ఆ బిడ్డని చెంతకొచ్చిందే, ఆ బిడ్డను కాపాడయ్యా. నోరు విప్పి ప్రార్థించండి. దేవుడు నీ స్వరమును ఆలకిస్తున్నాడు. బిడ్డ సిగ్గుపడొద్దు. ఆ గుడ్డివాడు సిగ్గుపడలేదమ్మా. యేసు దావీదు కుమారా అందరూ అరిసారు, గుడ్డివాడు నోరు అన్నారు. పట్టించుకోలేదు. నాకు నా దేవుడు ముఖ్యం. 10 మంది నన్ను దూషించినా నాకు పర్వాలేదు. ఫర్ మీ మై గాడ్ ఈస్ ఇంపార్టెంట్. మై గాడ్ ఈస్ ఇంపార్టెంట్. మై సేవియర్ ఈస్ ఇంపార్టెంట్. ప్రార్థించు ప్రియులారా, భక్తితో ప్రార్థించు, భక్తితో ప్రార్థించు, సిగ్గుపడకుండా ప్రార్థించు. 2 నిమిషాలు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వింటున్నాడు నీ ప్రార్థన. కాపాడు తండ్రి, శిరస్సు నుండి అది కాళ్ళ వరకు ఈ బిడ్డను. Bless them, O Lord. Send them the Holy Spirit upon them. Schenke uns deinen Geist, O Herr. Sende uns deinen Holy Spirit. Himmlischer Vater, wir bitten dich um deine Gnade. Schenke uns deine Gnade. Stotram, ప్రభు. ఇప్పుడు ఈ సమయంలో ప్రియులారా, ఇప్పుడు దాకా మోకరించిన బిడ్డ, నీవు నీ పక్కన ఉన్నటువంటి బిడ్డ కొరకు ప్రార్థన చేయి. నోరు విప్పి ప్రార్థన చేయండి, సిగ్గుపడవద్దు. మీ పక్కన ఉన్నటువంటి ప్రార్థన చేయండి. అయ్యా ఈ బిడ్డను కాపాడు, ఈ బిడ్డను దీవించు. నీ ద్వారా దేవుడు ఆ బిడ్డను తాకబోతున్నాడు. నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డను శుద్ధీకరించబోతున్నాడు. మనలో ఉన్న సైతాను తన లోపాలను దేవుడు తొలగించబోతున్నాడు. చెప్పుకోలేనటువంటి బాధల చేత ఆ బిడ్డ వచ్చిందేమో. ప్రార్థించండి. అయ్యా ఈ బిడ్డను కాపాడు, ఈ బిడ్డను దీవించు. నువ్వు చెప్పుకోలేని బాధతో ఇక్కడికి ఉన్నావేమో. దేవుడిని యొక్క చూస్తున్నాడు. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, భయపడకు బంగారు బిడ్డ, విడవకు నా కంటి పాప, నీతో నేనుండగా. విడవకు నా కంటి పాప, నీతో నేనుండగా. నిన్ను సృష్టించిన దైవం, దేవుడు నిన్ను సృష్టించాడు. నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. ప్రియులారా, నేను ఎవరైనా దూషించారేమో, నువ్వు దేనికి పనికిరాని దాన్ని అన్నారేమో, నిన్ను అనేక విధంగా చివాట్లు పెట్టారేమో, దానికి అన్నారేమో, నువ్వు నల్లగా ఉన్నావన్నారేమో, అనేక విధంగా నిన్ను అవమానపరిచారేమో. నిన్ను సృష్టించింది యేసయ్యా, ఆయన నీతో ఉన్నాడు. నేనే నిన్ను లాలించు దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం,
దైవం, నేనే నిన్ను లాలించు దైవం, నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచే జీవనదాయక దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచే జీవనదాయక దైవం. భయపడకు, భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీకు నేనుండగా. ఏడవకు నా కంటి పాప, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. ఒకసారి దేవుడికి గట్టిగా చెప్పకూడదాం ప్రియులారా, దేవుడికి గట్టిగా చెప్పకూడదాం. ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. ప్రియులారా, ఒక వ్యక్తి ఆర్మీలో పనిచేస్తున్నాడు. కూర్చోండి ఒక నిమిషం. ఆర్మీలో పనిచేస్తుంటే ఆయన వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేశాడు. అమ్మా, నా స్నేహితుడు ఒకనికి యుద్ధములో 2 కాళ్ళు పోయినాయి. నేను సెలవులకు ఇంటికి వస్తున్నా కదా, నా ఫ్రెండ్ని మన ఇంటికి తీసుకురానమ్మా అన్నాడు. వాళ్ళ అమ్మంది, అయ్యా నువ్వు రాక ఇంటికి వస్తున్నావు, ఆ కాళ్ళు లేనోడు రాపోతే ఏమయ్యా, కాళ్ళు లేనోడు చూడు నీకెందుకు, నువ్వు రా ఇంటికి చాలు అంది. అంటే మనిషితో అవసరం ఉంటే విలువ నీకు. ఆ అబ్బాయి ఆ వ్యక్తి చాలా బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. ఫోన్ కట్టేసి పై బిల్డింగ్కి వెళ్ళి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే అమ్మ, ఆ కాలు లేని వాడిని నేనే. యేసయ్య చెప్పాడు, నేను నిన్ను అనాథగా వదిలిపెట్టను. గట్టిగా చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు. ఇంకా 2 పాటలు పాడుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. నేను ఎప్పుడు నాకు ఇష్టమైన ఒక పాట, నేను ఖాళీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు, నేను జర్మనీలో దూరంగా కష్టం వచ్చినప్పుడు నేను ఎప్పుడూ ఒక పాట పాడుకుంటూ ఉంటాను. ఎవరు నన్ను వదిలిపెట్టినను ఆ యేసు నన్ను వదిలిపెట్టరు. అందరు చెప్పండి, ఎవరు నన్ను వదిలిపెట్టినను యేసయ్య నన్ను వదిలిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను ఆ యేసు నన్ను వదిలిపెట్టరు. కునకు తీయరు నిదురపోరు, రెక్కలతో నన్ను కాచును, రెక్కలతో నన్ను కాచును. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నారా? ఎవరైనా ఒకళ్ళు సాక్ష్యం చెప్పాలనుకున్నారా? ఆడవాళ్ళు ఒకళ్ళు, పురుషుల్లో ఒకరు. మీకు దేవుడు ప్రేరేపించి నేను నా జీవితంలో జరిగిన ఒక సంఘటన దేవుడికి సాక్ష్యంగా చెప్పుకుంటాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన రిటైర్డ్ ఆర్ఐ మాస్టర్ దేవప్రకాష్ మాస్టర్ సాక్ష్యం. దేవునికి స్తోత్రము. దేవుడు ఎంతో గొప్పవాడు, మానవులు అతి అల్పులం. దేవుడు ఎన్నో మేలులు చేస్తూ మన జీవితాలను ముందుకు నడిపిస్తూ ఉంటారు. నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ప్రతిరోజు గుడివాడ నుండి కైకులూరు, మండవల్లి ప్రయాణం చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను
గుడివాడ నుండి కైకలూరు వెళ్ళటానికి ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ట్రైన్ టైం అయిపోయి ముందుకు సాగుతూ ఉంది. రోజు ఎక్కే అలవాటు చొప్పున నేను కూడా ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసినప్పుడు మంచు కాలం, జనవరి 8 తారీఖు. ఆ మంచు పట్టినటువంటి ఆ రాడ్డుకి మంచు పట్టి ఉండటం వలన చేయి జారిపోయి ట్రైన్కి ప్లాట్ఫామ్కి మధ్యలో పడిపోయాను. ఆ డ్రైవరు చూసి వెంటనే బ్రేక్ వేశాడు. బండిలో ఉన్నవారు అందరూ కూడా మనిషి చచ్చిపోయాడు అని పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు డ్రైవర్ బ్రేక్ వేయగానే ఒక వ్యక్తి వచ్చి నన్ను చేయి పట్టి, నేనేం చేశానంటే ఆ ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్యలో పడినప్పుడు ప్లాట్ఫామ్కి కొంచెం క్రింద ఇటు ప్రక్కకి స్థలం ఉంటే దానిలోనికి జరిగాను. దానిలో జరిగి ట్రైన్లో వీళ్ళలో నా చేయి కానీ కాలు కానీ పడకుండా మరి దేవుడే నన్ను పరిరక్షించి ఆ ప్లాట్ఫామ్ కింద వైపుకు జరిపించారు. జరిపినప్పుడు నాకు ఎట్టి అపాయము జరగలేదు. వెంటనే అతను తోడుగా వచ్చి లేపినప్పుడు నేను వెంటనే ఏమీ భయపడలేదు. నా హృదయం మీద నా చేతిలో ఎప్పుడు కూడా బ్యాగ్ ఉంటుంది, బ్యాగులో బైబిల్ ఉంటుంది, జపమాల ఉంటుంది. ఆ జపమాల నా హృదయం మీద ఉందనుకున్నాను ఆ రోజు, ఆ సమయంలో. అది నన్ను పరిరక్షించిందని, దేవుడే ఆ విధంగా నాకు సహాయం చేశాడని నేను నమ్ముతూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాను. మరి భయపడకుండా మరి ఆ రోజున డ్యూటీ కూడా సక్రమంగా వెళ్ళి నా డ్యూటీ నిర్వహించుకునేటువంటి అవకాశం దేవుడు సంకల్పించాడు. అయితే నెల రోజుల తర్వాత అదే ట్రైను అదే ప్లాట్ఫారం మీద ఒక స్త్రీ పడిపోయింది. అదే తీరుగా పడినటువంటి స్త్రీ చెయ్యి కాలు కట్టయిపోయినాయి. ఒక అరగంటలో ఆమె సరిపోయింది. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఒకే వ్యక్తిలో ఒక ప్లాట్ఫారం మీద జరిగినటువంటి సంఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దేవుని యందు విశ్వాసము, నమ్మిక, ప్రేరణతో ప్రార్థన చేసి ప్రయాణమయ్యేటప్పుడు దేవుడు మనతో ఉంటాడని, దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రయాణిస్తే దేవుడు మనకు సహాయంగా ఉండి మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను సంరక్షించి కాచి కాపాడుతాడని, దేవుడు కాపాడినందుకు దేవునికి అందరికీ కృతజ్ఞతలు. రెక్కలతో నన్ను కాచును, తన రెక్కలతో నన్ను కాచును, తన రెక్కలతో నన్ను కాచును. ఎవరు నన్ను వదిలిపెట్టినను ఆ యేసు విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను ఆ యేసు నన్ను వదిలిపెట్టరు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నాతో పాటు ఈరోజు మా మేనల్లుడు కూడా ఇక్కడికి వచ్చాడు. అతని పేరు సురేష్, బ్రదర్ సురేష్. ఆయన ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత ఇంకా ఎక్కువ చదివితే ఎక్కువ జీతం వస్తుందని ఎంబీఏ కూడా చదివాడు. నెలకి 80,000 జీతం ఆయనకి. ఒక 7 నెలలు పనిచేసి రిజైన్ చేసేసి సెమినరీలోకి వెళ్ళి ఇంటికాడ ఒకటే గోల. వాళ్ళ అమ్మ నన్ను తిడుతున్నారు, నువ్వేం చేసావు మా అబ్బాయిని. నాకు ఆశ్చర్యం వేసింది. 80,000 రూపాయలు జీతం. మా ఫాదర్లకు మాకెంత 7,000 8,000. ఫాదర్ ఎంతైనా మన జీతం ఏముంటుంది. 80,000 జీతగాడు మరి 8,000కి ఎందుకు వచ్చాడు నాకు అర్థం కాలేదు. కొన్ని మాటలు, నువ్వెందుకు సెమినరీకి వెళ్ళావు, ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పు, దేవుడు నీ ద్వారా ఎవరితో నా యువకులను కూడా ప్రేరేపించవచ్చాను. ఎందుకని మీరు వదిలేసి వచ్చారు? ఒక ఫ్యూ మినిట్స్, కొన్ని మాటలు. ఫాదర్ నాకు చెప్పారు ఇలా ప్రిపేర్ అది లైక్ నీ గురించి చెప్పమని చేసి చెప్పారు. బట్ నేనంటూ ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. బట్ నేను నిజంగా జరిగింది ఏదన్నది నేను చెప్తాను.
సో నేనైతే ఏమనుకుంటానంటే నా జీవితంలో ఏది జరిగినా దేవుడు నాకు మంచిగానే చేస్తాడని నేను ఆలోచిస్తాను. అది నా జీవితంలో ఎప్పుడు కూడా జరుగుతుంది. నేను చాలాసార్లు ఫెయిల్ అయినా సరే బాధపడను. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి మనకి ఏదైతే మంచిదో అదే ఇస్తాడని నేను నమ్ముతాను. అలాగే జరిగింది. నా జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. నేను 6th క్లాస్లో చదివేటప్పుడు ఆడుకుంటానికి వెళ్ళినప్పుడు క్రికెట్ అంటే బాగా ఆడేవాళ్ళం. మా ఫ్రెండ్ చెక్క బయట ఆడితే ఇలా చెక్క వదిలేస్తాడు. అంత దూరంలో ఉన్నప్పుడు అది వచ్చి నాకు ఇక్కడ తగిలింది. 3 గుట్లు పడ్డాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అన్నారు, నీకు ఇంజెక్షన్ చేస్తాము, నీకు కనుక వామిటింగ్స్ అయితే నేను డైరెక్ట్గా విజయవాడ తీసుకెళ్ళాలి, డౌట్ అనేసి అని చెప్పారు. అది నాకు తెలీదు. దేవుడి దయ వల్ల నాకు బాగానే ఉంది, అంత సెట్ అయింది. దేవుడు నన్ను కాపాడాడు. అదొకటి. 3 సంవత్సరాల తర్వాత నేను 9th క్లాస్, కిడ్నీలో ఒక చిన్న స్టోన్ వచ్చింది. ఆ స్టోన్ అనేది కిడ్నీలో నుంచి ఇక్కడికి వచ్చి గ్యాల్ బ్లాడర్లో ఇరుక్కుపోయి నాకు అంతా పచ్చకామెరు, నా బాడీ అంతా. ఆంధ్ర హాస్పిటల్లో నాకు స్టంట్ వేశారు. అప్పుడు జోసెఫ్ ఫాదర్ సెంట్ ఆన్స్ హాస్పిటల్, విజయవాడ అమెరికన్ హాస్పిటల్లో సిస్టర్ గారి క్లాసెస్ చెప్పడానికి వెళ్తే ఆ సిస్టర్ గారితో ఇలా మా మేనల్లుడికి ఇలా ఉంది అని చెప్తే, సిస్టర్ గారు ఇక్కడికి తీసుకురండి, మనం ఆ డాక్టరే మనల్ని ఇక్కడ ట్రీట్ చేస్తారు అనేసి అని చెప్పారు. సో ఆ డాక్టర్ ఏమన్నారంటే, అప్పుడు ఎక్కడైతే గాల్ బ్లాడర్ ఉందో ఆ గాల్ బ్లాడర్ పూర్తిగా తీసేద్దాము, అంటే మీకు ఇచ్చిన మీ బాడీలో ఒక అవయవం, ఒక పార్ట్ని తీసేద్దాము అనేసి చెప్పారు. నాకంత తెలీదు, నా వయసు అంతా 14 సంవత్సరాలు అప్పుడు. సో అలాగే ఫాదర్ సరే అలాగే చేద్దాం అనేసి అన్నారు. మీరు నమ్మరు, ఎవరికి జరగలేదు అలాగా. ఆ స్టంట్ అనేది నాకు వచ్చేసింది బయటికి. ఇది 2వ అద్భుతం. 3వది జాబ్. మా క్లాస్లో 100 మంది ఉంటే ఆ ఒక్క జాబ్ నా ఒక్కడికే వచ్చింది. గట్టిగా చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు నేను ఇంకో 6 నెలలు ఇంకో జాబ్ చేశాను. అది కూడా చెప్పాలి నాకు ఈ జాబ్ ఎందుకు వచ్చింది అనేది. ఫస్ట్ నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. నా జీతం అప్పుడు 23,000కి నేను సెలెక్ట్ అయ్యాను. కానీ నేను జాబ్ చేసే దగ్గర నాతో పాటు చేసే సార్ మానేశారు. ఆయన మానేయటం వల్ల ఏమైందంటే, నేను చేసేది ఎడ్యుకేషన్ లోన్స్, ఫారెన్ వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్కి మేము డబ్బులు ఇవ్వాలి. సో ఆయన మానేయటం వల్ల నేను కూడా మానేస్తే స్టూడెంట్స్ వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ జాబ్ సరే మళ్ళీ ట్రై చేద్దాము, పోతే పోనీ అనేసి నేను అనుకున్నాను. సో నేను వదిలేసుకున్నాను అనమాట. ఒక 15 రోజుల తర్వాత నేను ఎవరైతే నాకు జాబ్ ఇస్తారని ఇంటర్వ్యూ చెప్పారో నేను వాళ్ళకి కాల్ చేస్తే, ఈ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం, నీకు ఈ జాబ్ పోయింది అనేసి అన్నారు. నేను చాలా బాధపడ్డా. అరే నేను ఇంత కష్టపడ్డానే, ఎందుకని ఇలా పోయింది, నేను ఏం తప్పు చేయలేదు కదా, పక్కన వాళ్ళ కోసం ఆలోచించాను కదా అనేసి చాలా బాధపడి ఒక నెల రోజులు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. మీరు నమ్మరు, గత 3 నెలల్లో నేను 400 జాబులకి అప్లై చేసి ఉంటా. 1 కాదు 2 కాదు 400. కరెక్ట్గా నెల రోజులు తిరగలేదు, ఇంకో జాబ్ వచ్చింది. నా వచ్చే జీతం 23,000 అయితే అది కరెక్ట్గా నాకు బోనస్ అంతా కలిపి 70,000 దాటింది. నేను అప్పుడు అనుకున్నాను ఏమిటంటే, ఈ జాబ్ రాకముందు, దేవా నువ్వు నాకు ఈ జాబ్ ఇవ్వు, కరెక్ట్గా 3 సంవత్సరాలు చేసి నేను మానేస్తా అనుకున్నా. ఈ జాబ్ వచ్చింది, అంతా సాగుతుంది, 9 నెలలు అయినాయి. కానీ నాలో తెలియని అన్సాటిస్ఫాక్షన్, నాలో హ్యాపీనెస్ లేదు. నేను అనుకున్నా డబ్బులు